పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభ. ఆ సభ ద్వారా అసలు సభ లేదా అటువైపు నుంచి రిజర్వేషన్ కౌంటర్ పార్ట్గా మాట్లాడుతున్న వాళ్ళు అసలు డిమాండ్ అనేది అర్థమైందా మీకు? మాకా వాళ్ళు పెట్టినటువంటి సభలో అర్థమైంది ఏంటి అంటే కేవలం మందాకృష్ణ మాదిగ జాతిని తిట్టడం కోసం పెట్టినటువంటి సభగా మాకు అర్థమైంది. ఇంతకాలం మా ల్యాబింగ్లతో ఆపగలిగినాం, 30 ఏళ్ళైనా ఈ ఉద్యమాన్ని వదిలిపెట్టట్లేడేంది? మాలమానాడు సంఘం పెడితే ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చింది, మాలమానాడు ఇంకో నాయకుడు వస్తే ఇంకో కార్పొరేషన్ పదవి వచ్చింది, మాల నాయకులంతా పదవులు తీసుకొని పక్కకు జరుగుతున్నారు. ఈ మందకృష్ణ మాదిగేందా ఎవరికాడ ఏ పదవి తీసుకుంటలేడు, అదే నల్లకండు వేసుకుంటుండు, నల్ల ప్యాంట్ వేసుకుంటుండు, తెల్లంగా వేసుకుంటుండు, అంటే రథయాత్ర అంటుండు, అంటే పాదయాత్ర అంటుండు, అంటే ముట్టడీలు అంటుండు. 30 ఏళ్ళుగా అయిపోయిందిరా ఈ పని కాదు అని చెప్తే మళ్ళా సుప్రీంకోర్టుకు పోయి గెలిపించుకొచ్చిండు అని వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ ఆవేదన. నేను పేర్లు చెప్పను కానీ ఒక్కొక్కడు నాలుక తిరుగుతలేదు, నోరు మాట్లాడుతుంటా. మేము 30 ఏళ్ళ నుంచి తిప్పలేం మందకృష్ణను, నోరు కుదురుతున్నాదిరా వెదవల్లారా, మాట్లాడలేని అజ్ఞానులారా. మేము చదువుకున్న సన్నాసులకు భారత రాజ్యాంగ ఫలాలు సమానంగా రావాలనే సూత్రం తెలియదా ఈ సన్నాసులకు? మీరు చదువుకుంటే వెదవల్లారా, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలి. కొత్త మలకలు తిప్పుతుర్రు, రాజ్యాంగానికి అనుకూలమైన వర్గీకరణ కావాలంటారు. ఒరే సన్నాసులారా, భారత రాజ్యాంగంలో ఒక భాగమే సుప్రీంకోర్టు రా, భారత రాజ్యాంగంలో ఒక భాగమే జస్టిస్ రా, భారత రాజ్యాంగంలో భాగమే ఆ తీర్పురా. 7 సభ్యులుంటే 6 దాన్ని తీర్మానం చేసిరంటే అది నిజమైందనా అబద్ధమైందనా కనీస జ్ఞానం లేకుంటున్నారా? 341 అనేటువంటి ఒక రూల్ తీసుకొస్తున్నారు. 341 అబ్బా ఏందబ్బా అని చెప్పి ఆలోచించడం. 341 ఏంటి? భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలను ఏ కులాన్నైనా ఈ కులం నుండి తీసేయాలన్నా లేదా ఇంకో కులాన్నైనా కలపాలన్నా వర్తింపజేసేదే 341. రిజర్వేషన్లకు సంబంధం లేదు, భారత రాజ్యాంగంలో కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్వతహాగా రాసుకున్న రచనలోనే చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్, జనాభా కంటే మించి ఏ కులమైతే రిజర్వేషన్లు పొందుతుందో దాన్ని ఆప్ చేయాలి, జనాభా ప్రాతిపాదికన పంచుకునే అధికారం ఉంది అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. దీన్ని తెలియనటువంటి మూర్ఖులు ముక్కేడ ఉందంటే చుట్టూ తిప్పుతా ఉన్నారు. సుప్రీంకోర్టును తప్పు పెట్టారు, రాష్ట్రపతిలో తప్పు పెట్టారు, కమిషన్ల తప్పు పెట్టారు, ప్రధానమంత్రిలో తప్పు పెట్టారు, సొంత పార్టీ ఎజెండాను కూడా ధిక్కరిస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎజెండా పెడతారు, ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటిస్తారు. వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక బుద్ధిహీనుడు రోడ్డెక్కి మాలల రెచ్చగొట్టి వాళ్ళ ఊళ్ళ మీద తిప్పుతా ఉండు. మేము ఏ మాల జాతికి వ్యతిరేకం కాదు, నా మాల ప్రజలంతా నా సోదరు. ఇక్కడ అభ్యంతరం అంతా ఏమిటంటే ప్రయోగిస్తున్న పదజాలం అటువైపు ఉన్న చాలామంది వర్గీకరణకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మొన్న సభ జరిగితే సభకు వెళ్లకుండా దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అంటే కొన్ని పదాలు కొన్ని వ్యాఖ్యలు అవతల వారు మనసు కూడా నొప్పిస్తాయి కదా. కరెక్ట్, నొప్పిస్తాయి. నొప్పించే మాటలు మేము ఏడంటలేం. మాల జాతి నా జాతి అని చెప్తున్నాం, మాల జాతి మేము అన్నదమ్ములమే అని చెప్తున్నాం, ఒకే కులం అని చెప్తున్నాం, ఒకే వర్గం మనమంతా. కాకపోతే మిమ్ముల రెచ్చగొడుతున్న వివేక్ వెంకటస్వామి అనేటోడు అంటరానితనం అనుభవించినోడు కాదు, పేదరికం అనుభవించినోడు కాదు. వివేక్ వెంకటస్వామి అనేటోడు అంటరానితనం అనుభవించినోడు కాదు, పేదరికం అనుభవించినోడు అంతకంటే కాదు. వివేక్ వెంకటస్వామి ఇంట్లోకి వచ్చిన కోడలు మాలకులం కాదు, అల్లుడు మాలకులం కాదు. ఇవాళ వివేక్ వెంకటస్వామి అద్భుతంగా మంత్రి పదవి రావడం కోసం మాల కులాన్నంతా రెచ్చగొట్టి మాదిగలకు మాలలకు ఒక గొడవ పెట్టే వాతావరణం క్రియేట్ చేసినాడు. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే అదే సభను వర్గీకరణను స్వాగతించే సభగా పెట్టి మాదిగల కలిసే ఉందాం, భవిష్యత్ తరాల కోసం పోరాడదామనే పిలిపి ఇవ్వాలి. నువ్వు మేధావివైతే, నువ్వు జ్ఞానివైతే, కానీ నువ్వు అజ్ఞానివి, నువ్వు మూర్ఖుడవు. నీ అవసరాల కోసం మాల కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నావు. మాలనా ప్రజలారా, మాలనా అన్నదమ్ములారా, మనందరం ఏబిసిడీలు పంచుకుందాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం. కానీ వారికి ఉన్న అనుమానాలు ఏమిటో ఒక సభను లేకపోతే ఒక కార్యక్రమం నిర్వహించి వర్గీకరణ జరిగితే కనుక వారి వైపు అనుకున్న సందేహాలు ఏవైతున్నాయో ఇక్కడ ఈ డౌట్లు మీకున్నాయి. ఇది నష్టం జరగదు లేదా ఈ మార్గంలో వెళ్దామని ఒక ప్రయత్నం ఎందుకు జరగడం లేదు? అదే అంటున్నాను. మేధావులే చుట్టూ తిప్పుతా ఉన్నారు దాన్ని. ఇప్పుడు కాదండి, సుప్రీంకోర్టు
జడ్జీల మించిన మేధావులా వీళ్ళ మేధావితనం? వర్గీకరణ అనేది భారత రాజ్యాంగానికి అనుకూలంగా జరగాలని ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాసిన ఈ సన్నాసులు, వెధవలు, దద్దమ్మలు, ఈ మైండ్ లేని వెధవలంతా వీళ్ళు మేధావులు. ఎట్లా మేధావి అవుతావురా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూర్చొని డిసైడ్ చేసిన దాన్ని కూడా నువ్వు తప్పుపట్టి ఇగో గిట్ల జరిగితే బాగుంటుందని చెప్తా ఉన్నావు. నీ చదువు ఎక్కడ పోయింది? నీ శాస్త్రం ఎక్కడ పోయింది? నువ్వు నేర్చుకున్న జ్ఞానం ఎక్కడ పనిచేస్తూ ఉంది? ముఖాలలో ఉందా? మైండ్ ఎక్కడుంది? సుప్రీంకోర్టు తప్పుపట్టే మునగాన్లా మీరు? సమాజాన్ని తప్పుపట్టే మునగాన్లా? మానవ సమాజాన్ని తప్పుపట్టే మునగాన్లా? అందువల్ల కుట్రపూరితంగా జరిగేటువంటి ఈ కుట్రలను ఛేదిస్తాం. ఖచ్చితంగా జనవరి 3 నాడు గ్రామాలకు 100 డప్పులతో వెళ్తాం. ఫిబ్రవరి 3 నాడు లక్షల డప్పులతో హైదరాబాద్కు వస్తాం. మా ఆవేదనను, మా గుండె చప్పుడును, మా ఆకలిని, మా కన్నీళ్లను, మా కష్టాలను, మాకున్నటువంటి ఆయుధం డబ్బే. మా కాడ డబ్బులు లేవు. రాత్రే డబ్బులు వెదజల్లి 15 రోజులలో 10 రోజులనే 1000 మందిని హైదరాబాద్ తీసుకొచ్చి చూడా మా సభ, మా బలం ఎంత ఉందో చూడా అంటుండే. ఒక్కొక్కడు మత్స్యమ దున్నపోతు బలిసినట్టు బలిసి మెడలు తిరుగుతలే ఒక్కొక్కరికి. కానీ మందకృష్ణ ముఖం చూడురి, నా ముఖం చూడురి, ఇంకా కళాకారుల ముఖాలు చూడురి. మా ముఖాన్ని ఆయుష్ లేవు. ఎందుకు? మాకు ఆకలి ఉంది, మా కన్నీళ్ళు ఉన్నాయి, మా కష్టాలున్నాయి, మా బాధలున్నాయి. మీరు పందులు తిన్నట్టు తిని దున్నపోతు బలిసినట్టు బలిసిరు. మీరు మీకెట్లా తెలుస్తారా వర్గీకరణ బాధ? మాకు తెలుస్తుందా బాధ? తరమే ఆగమైపోయింది. సురేంద్ర మాదిగ చచ్చిపోయాడు, దామోదర్ చనిపోయాడు, భారతక్క చనిపోయింది, 19 మంది అమరులైపోయారు వర్గీకరణ కావాలని చెప్పి. మీకెందుకు ఉంటుంది రా బాధ? మాకుంటుంది బాధ. మా ఆవేదనను వెలుబుచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకో కానీ 2 శిబిరాల నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఒకరినొకరు పరస్పరం రెచ్చగొట్టుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే దానికంటే కూడా మరింత విభేదాలు, ఎంత సీరియస్గా, అంత కోపతాపాలు ఎందుకు? మామూలుగానే మాట్లాడుకొని మామూలుగానే పరిష్కారం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అన్నా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నా ఒకంది ఆకలి బాధ, ఒకటి నిండున్నోంది బాధ. నిండున్నోడు మాకు ఏడ హెల్త్ అయిద్దో అని ఆలోచిస్తుండు, ఆకలితో ఉన్నోడు మరింత ఆకలితో సావాలని ఆలోచిస్తుండు. ఇక అది న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతుండ్రు, ఎవరు ఏం జరుగుతుండ్రు, ఇది ఎన్నేళ్ల ఉద్యమం, ఏం చేసినామనే త్యాగాలున్నాయి, గాయాలున్నాయి. ఇటుపక్క అటుపక్క భోగాలున్నాయి, పదవులున్నాయి, పెత్తనాలున్నాయి, అధికారాలున్నాయి, లాభాలున్నాయి, మీడియా ఉంది, పేపర్లున్నాయి, టీవీ ఛానళ్ళు ఉన్నాయి, ల్యాబింగ్లు ఉన్నాయి. ఇంతమంది అట్లా ఒక్కరిద్దరే ఉంటారు తప్ప అక్కడ కూడా కోటి ఆ ఒక్కరిద్దరే ఆపేది. ఆ ఒక్కరిద్దరినే మేమనేది. యావత్తు మాల జాతిని కాదు. నా గద్దరన్న కాళ్ళు మొక్కినాం, నెత్తినెత్తుకున్నాం, గోసిగట్టి అరే ఇది న్యాయమేరా వర్గీకరణ అన్నాడు. కాళ్ళు మొక్కినాం, కడుపులో తలబెట్టినాం. గ్రామాల్లో ఉండే నా మాలా సోదరులందరం కూడా సావులైనా, బతుకులైనా, పండుగలైనా, పబ్బాలైనా ఒకరింట్లో వాళ్ళు కలుస్తున్నాం, తిరుగుతున్నాం. మేము ఎవరికి వ్యతిరేకంగా మాలలను రెచ్చగొట్టి ఉసిగొలిపే దొంగలకు మాత్రమే వ్యతిరేకం తప్ప మాలలంతా నా అన్న తమ్ముళ్ళే. దీని మీద పాట రాసినా మీరు? నేను ఎవరిని దూషిస్తూ రాయలేదు. నేను రేపు చెప్పబోయేటువంటి లక్షలాది డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని చెప్పేదే రాశాను. నేను తన మోగే ఏటి డప్పు, ఇది అంటారా నిన్నల్లా మండేటి నిప్పు, దనదన మోగే ఏటి డప్పు, మాస్టొల్లా కుదురును అడిగింది, దుడ్డె తోరును నిండగప్పుకుంది, మాదిగా వాడెల్ల పురుడు పోసుకొని మానవ జాతిని మేలుకొల్పుతుంది, తనదన మోగేటి డప్పు, ఇది అంటారా నిన్నల్లా మండేటి నిప్పు, దనదన మోగేటి డప్పు, ఎల్లమ్మ బోనాల లొల్లినాదేనంది, ఎగిరిగంతే ఇంచే దరువునేదేనంది, మేకపేతులతోటి జల్దికెళ్ళుతుంటే యాప మండలతోటి ఆటనాదేనంది, బైండొల్ల జమిడికా మోతనాదేనంది, ఉప్పలా మైసమ్మ కథనవుతానంది, దనదన మోగేటి డప్పు, ఇది అంటారా నిన్నల్ల మండేటి నిప్పు, దనదన మోగేటి డప్పు, కమ్మరొల్ల సుత్తెనాదమే తానంది, కుమ్మరొల్లా కుండలాగ మోగుతనంది, సాకలొల్ల బండ సప్పుడే నేనంది, గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది, సబ్బండ జాతులకు సైరను నేనంది, దోపిడున్నంత వరకు ఆగిపోనంటుంది, దనదన మోగేటి డప్పు, దోపిడి ఉన్నంత వరకు మోగుతూనే ఉంటుంది ఈ డప్పు. ఇది లక్షలాది డప్పులు అవుతుంది. ఈ మానవ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగితే వారి తరపున ఉండి మోగిస్తుంది.
ఇది గుండె జబ్బుల కోసం పోరాడింది, ఇది ఆరోగ్యశ్రీ సాధించింది, ఇది వికలాంగుల పింఛన్లు తీసుకొచ్చింది, ఇది మానవతా ఉద్యమాలను నడిపించినటువంటి ఈ దండోరా ఇది మోగుతూనే ఉంటుంది తప్ప తన స్వార్థం కోసం, ఒక కులం కోసం, ఒక వర్గం కోసం మాట్లాడే దండోరా కాదు. ప్రపంచ మానవాళిని మేలుకొల్పిన డప్పే రేపు ఫిబ్రవరి 3వ తారీఖు నాడు ఓ మాదిగన్నా, ఓ ఉపకులాలన్నా, ఓ సబ్బండ వర్గాలారా అందరూ కదిలి రమ్మని చెప్పి పిలిపిస్తూ ఉంది. 1,00,000 డప్పులు కాదు, లక్షలాది డప్పులతో హైదరాబాదులో ఉన్నటువంటి 125 బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం బొమ్మకాడికి వచ్చి పూలమాల వేసి ఆ నుంచి నెక్లెస్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్కు నివాళులర్పించి ఆ దిశగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మీకు తెలియజేస్తూ, ప్లేస్ ఏం లేదు ఇక్కడ, అక్కడనేనా? ఎస్, చుట్టూ నెక్లెస్ రోడ్, హుసేన్ సాగర్ చుట్టూ ప్రదర్శన ఉంటుంది, లక్షలాది డప్పులతో ప్రదర్శన ఉంటుంది చుట్టూ రౌండ్ అప్గా. పర్మిషన్ దొరికిందా? ఎస్, గవర్నమెంట్ ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తుంది, మా సభను కాదు అని అనదు. ఎందుకంటే అనేక మంది సభలు జరుగుతున్నాయి, అన్ని సభలకు పర్మిషన్ ఇచ్చారు. మా ప్రదర్శన మేము చేసుకొని ప్రపంచానికి చెప్పి వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే మేము కనుక ఖచ్చితంగా పర్మిషన్ కూడా ఉంటుంది అనేటువంటి విశ్వాసం మాకుంది.